సహజంగా మనం చూసినట్లయితే ఎక్కువ మందికి బ్యాక్ పెయిన్ అంటారు. అంటే బైక్ నడిపే వాళ్ళకి కావచ్చు, ఇంట్లో బైక్ నడిపే వాళ్ళు అంటే స్ట్రైట్గా కూర్చోవడం వల్ల అంటారు, లేకపోతే ఏదన్నా ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేడీస్ కావచ్చు, వీళ్ళందరికీ బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. ఆ బ్యాక్ పెయిన్కి మూల కారణం ఏంటి? థాట్ ప్రాసెస్లో ఏమన్నా జరుగుతుందా లేకపోతే ఏంటి? జనరల్గా బ్యాక్ పెయిన్కి చాలా రకాల కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక 2 కారణాలు మనం చెప్పుకుందాం ఈరోజు. ఫిజికల్ లెవెల్లో, మెంటల్ లెవెల్లో. ఫిజికల్ లెవెల్లో వచ్చేవన్నీ కూడా మరి సిట్టింగ్ పొజిషన్ కరెక్ట్గా లేకపోయినా, అలాగే ఈ డ్రైవింగ్ చేసినప్పుడు సరైన సీట్ కానీ కంఫర్ట్గా లేకపోయినా, అలాగే ఆహారం మనకి మంచి ప్రోటీన్ డైట్ సరిగ్గా కండరాలు బలంగా ఉండే ఆహారం తీసుకోకపోయినా ఈ ఫిజికల్ లెవెల్లో వస్తుంది. ఇది మళ్ళీ అవి కరెక్ట్ చేసేసుకుంటే మళ్ళీ కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. అది పూర్తిగా డ్యామేజ్ అయితే కాకుండా మనం ముందే గుర్తించి మళ్ళీ ఎక్కడైతే మనం కూర్చుని విధానంలో తేడా ఉంటే కూర్చుని విధానం సరి చేసుకోవాలి. ఆహారంలో మనం సరైన డైట్ తీసుకోకపోతే, పోషకమైన పదార్థాలు తీసుకోకపోతే అది మళ్ళీ తీసుకోవడం ద్వారా సీరం. ఇది ఫిజికల్ లెవెల్లోది. తర్వాత ఎసిడిటీ ఉంటే, బాడీలో ఎసిడిటీ ఉన్నట్టు కూడా ఎప్పుడైతే ఎసిడిటీ ఉందో పొట్ట తన్నేస్తూ ఉంటుంది, వెనకాల బ్యాక్ తన్నేస్తూ ఉంటుంది. కాబట్టి అంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది వెన్ను. ఏంటంటే ఎదురు నుంచి పొట్ట తన్నేసినట్టు అవుతుంది, బ్యాక్ వెన్నుపూస ఇలా తన్నేసి ఉంటుంది అన్నమాట. అలా తన్నేసి ఉండడం ఏంటంటే ఆ ఫ్లెక్సిబిలిటీ పోతుంది. అక్కడ ఆ రిజిడ్నెస్ వచ్చేసి, ఆ రిజిడ్నెస్ రావడం వల్ల అంటే నెమ్మదిగా బ్యాక్ పెయిన్ వస్తే క్రానిక్ కంప్లైంట్గా అయిపోతుంది. కాబట్టి అవి ఆ రకంగా ఫ్లెక్సిబిలిటీ కాబట్టి మళ్ళీ ఎసిడిటీ తగ్గించుకుంటే నార్మల్ అయిపోతుంది. ఇంకా రెండోది ఏంటంటే మెంటల్ లెవెల్లో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి చాలామందికి వచ్చి బ్యాక్ పెయిన్ దీనివల్ల వస్తుంది. ఫిజికల్ లెవెల్లో చాలామంది తక్కువే. చాలా నేను చూసిన వాళ్ళు ఈ మానసికంగా వచ్చి ఇదే కాదు. బ్యాక్ పెయిన్ మానసికంగా కూడా 2 రకాల సమస్య, మెయిన్ రీజన్స్ చాలా బోర్డులు ఉన్నాయి. అది మెయిన్ రీజన్స్ కామన్గా చెప్పుకుందాం. ఒకటి ఏంటంటే మనకి ఎవరు సపోర్ట్ లేరు మన జీవితంలో వెనకాల, ఓ ఫైనాన్షియల్గాను, మారల్గాను, లేదంటే ఫ్యామిలీ పరంగాను, కుటుంబం ఏదో ఒకటి మనకి ఎవరు దన్ను లేరు, నేను ఒక్కడనే ఈ బాధను నేను ఈదాలి, లేదంటే ఈ సంవత్సరాన్ని ఈదాలి, నేను ఒక్కడనే ఆ పెయిన్ అంతా అనుభవించాలి, నాకు వెనకాల సపోర్ట్ ఇచ్చేవాడు ఎవరూ లేరు అన్నప్పుడు ఆ భావన వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. దానికి ఏంటంటే నాకు భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుని యొక్క ఆ చైతన్యంలో నేను ఉంటున్నాను, నాకు ఏం కావాలన్నా ఆయన ఇస్తాడు అని ప్రగాఢమైన నమ్మకం పెట్టుకుంటే ఆ బ్యాక్ పెయిన్ ఏ మందులు అవసరం క్యూర్ అయిపోతుంది. కొన్ని మందులు వాడవలసిన వచ్చినా సరే నెమ్మదిగా సెట్ అయిపోతుంది. అది మందులు కూడా తర్వాత మానేయచ్చు. రెండోది ఏంటంటే సెక్సువల్ ఎనర్జీస్ కూడా బ్యాక్ పెయిన్ చాలా కారణం. ఎప్పుడైతే సెక్సువల్గా ఆ ఎనర్జీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి. మన ఆకలి ఎలా వేస్తున్నాడు, మన కడుపు నిండా భోజనం ఎలా చేస్తామో, ఆ సెక్సువల్గా ఆ ఫీలింగ్స్ అనేవి డైల్యూట్ అయినా చేయగలగాలి, లేదంటే ఆ ఫీలింగ్స్ని ఫుల్ఫిల్ అయినా చేసుకోగలగాలి. చాలా ఇప్పుడు విద్యార్థి దశలో ఉన్నప్పుడు అవి ఫుల్ఫిల్ చేసుకోలేరు. అలాగే పెళ్ళయింది, భార్యతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని. కానీ భార్యాభర్తల మధ్య సరైన కోఆర్డినేషన్ లేనప్పుడు ఏంటంటే అది ఫుల్ఫిల్ అవ్వదు. అది అలాగే విద్యార్థి దశలోనూ లేదంటే బ్రహ్మచారిగా ఉన్నప్పుడు అలాంటి భావాలు వచ్చినాడు, ఆ భావాన్ని మనం నెమ్మదిగా డైల్యూట్ చేసి మెథడ్స్ యోగాలు బోల్డని ఉన్నాయి. ఆ మెథడ్స్ ద్వారా ఆ ఎమోషన్స్ని నెమ్మదిగా డిశ్చార్జ్ చేసుకోగలిగితే కనుక అది మనకు ప్రమాదం కాదు. అలా కానప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు, అది వాళ్ళు సన్యాసం అవ్వచ్చు, సంసారం అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు, ఆ ఎమోషన్స్ కనుక డైల్యూట్ చేసుకోలేకపోతే కనుక విపరీతం ప్రెషర్ పడిపోతుంది. ఆ ప్రెషరే బ్యాక్ పెయిన్కి కన్వర్ట్ అవుతుంది. ఈ చాలా మందిలో ఈ 2 అంశాలు నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ట్రీట్ చేసిన వాళ్ళు ఇంటి బ్యాక్ సపోర్ట్ ఎవరు లేక 90% మనకి ఎవరు సపోర్ట్ లేరు, ఫైనాన్షియల్గా ఎవరు నన్ను వెనకాల ఎవరు లేరు, నేను చూసి వాళ్ళు ఎవరు లేరు, కానీ అందరూ ఉన్నారు, నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు, నేను ఒంటరి అన్నీ అందరూ ఉన్నారు, నా చుట్టూ ఉన్నారు, కానీ నేను ఒంటరివాడిని అయిపోయాను, నా ఫీలింగ్స్ ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనే భావన వల్ల వచ్చిన వాళ్ళు 80% ఉన్నారు. ఓ 10 to 20% అంటే ఈ సెక్సువల్ డిజైర్స్ వల్ల వచ్చిన వాళ్ళు ఉన్నారు. అవి కూడా చాలా ఈజీ క్యూర్ అవుతాయి. అలాగే అండి, ఎసిడిటీ లేని వాళ్ళు ఈ రోజుల్లో లేరు. ఎసిడిటీ ప్రాబ్లం దేనివల్ల వస్తుంది? రెండోది, దానికి ఉన్నటువంటి మూల కారణం ఏంటి? ఎసిడిటీ అనేది గేట్వే ఆఫ్ ఇండియా లాంటిది అనమాట. అంటే మన ఇండియాలోకి ఎంట్రన్స్ గేట్ ఎలా ఉందో అనారోగ్యాలన్నింటికీ కూడా ప్రథమ స్టెప్ అదే ఎసిడిటీ. ఈ ఎసిడిటీ క్యాన్సర్ దాకా లీడ్ చేస్తున్నాడు. ఫస్ట్ స్టెప్ ఎసిడిటీ అయితే ఆ 100వ స్టెప్ క్యాన్సర్. ఎసిడిటీ ఎంత కష్టంగా వస్తుందో అంత ఈజీ క్యూర్ చేసుకోవచ్చు.
కొన్ని సంవత్సరాలు బట్టి ఎసిడి మందులు వాడుతూ చక్కగా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు కూడా విత్ ఇన్ 15 days 20 days 30 days ఉంది. కొంతమంది 3 రోజులు నేను కావాలని ఎసిడి తెచ్చుకున్నాను సార్. ఎసిడి ఉంటే దాని చాలా సంతోషం ఎలా ఉంటుందో లోపల చాలామంది చూశాను. ఫుల్ ఎసిడి ఉన్న వాళ్ళకి మన సరదాగా స్వీట్ తింటారంటే వాళ్ళు పైకి గెంతారు అన్నమాట. గెంతి ఇప్పుడంటే స్వీట్ పోంటూ ఉంటారు. ఇది ఏంటిది, మన స్నేహితులే కదా, ఎంతో అభిమానం అని అడిగాం, ఇంత కోపం వస్తుంది ఏంటి అనుకున్నాను. అనుకుని అసలు ఎసిడి ఎలా ఉందో సరదాగా చూశాను. దాని విశ్వరూపం 3 రోజులు అనుభవించాను. ఎలాగంటే మంచినీళ్ళు తాగకుండా ఆకలి ఉన్నా లేకపోయినా రోజుకి 5-6 సార్లు తినడం మొదలెట్టాను. ఓ రోజు బాగానే ఉంది. 2వ రోజు వెళ్ళేటికి కడుపు పట్టేస్తుంది, మోషన్ బంధించేసింది. 3వ రోజు వెళ్ళేటికి మోషన్ రమ్మన్నా రావట్లేదు, కడుపు ఫుల్ అయిపోయింది. అయినా సరే తింటున్నాను అంతే. 4వ రోజు వచ్చేటికి ఏంటంటే ఈ బంగారం పని చేసే వాళ్ళు పట్టీలు ఎలా కాలుస్తుంటారో నిప్పుల్లో పెట్టి లోపల చుట్టూ గ్యాస్ పెట్టి కాలుస్తున్న ఫీలింగ్ వచ్చింది. నరకం చూసేసానమాట. ఇంత అందంగా ఉంటుందా ఈ సిటీ లోపల. అందుకే వాళ్ళు తప్పేం లేదు, ఇది వాళ్ళని ఆడిస్తుంది తప్పితే మనిషి ఎవడు కూడా చెడ్డవాడేం కాదు, ఈ లోపల ఈ సిటీ వాళ్ళని ఆడిస్తుంది అనిపించింది. మళ్ళీ ఏ మెడిసిన్ లేకుండా 3 రోజులు నేను క్యూర్ చేసుకోగలను. ఇలాగా యోగా ప్రక్రియలో మన దోసి కొన్ని క్రియలు ఉంటాయి. ఆ క్రియల ద్వారా ఆ మోషన్ ప్రక్రియ, అలాగే ఈ లోపల ఉండే ఆల్రెడీ స్టాగ్నెట్ అయిపోయిన ఎసిడి డస్ట్ అంతా కూడా వమన్ ద్వారా తీసేసుకునేటప్పుడు ఆ పొట్ట ఎగురు ఖాళీ అయిపోయి ఆ తర్వాత నుంచి బాగా ఆకలిసాక ఏదో లిక్విడ్స్ తీసుకుంటూ ఆకలిసిన తర్వాత లైట్గా తేలిగ్గా అరిగే పదార్థం తీసుకుంటుంటే 3 రోజుల్లో భయంకరంగా వచ్చిన ఎసిడి మళ్ళీ 3 రోజులు క్యూర్ అయిపోయింది. ఫిజికల్ లెవెల్లో ఇది అంటే ఫుడ్ వల్ల వచ్చిన ఎసిడి కాబట్టి 3 రోజులు క్యూర్ అయిపోతుంది. అంటే ఫుడ్ మనం బాగా ఆకలిస్తుంది వద్ద మనం ప్రశాంత కూర్చొని భోజనం చేస్తే కనుక అసలు ఎసిడి ఫార్మ్ అవుతుంది. కానీ మానసికంగా వచ్చే ఎసిడి ఉంది. మీరు ఎదుగుతున్నారు, నా కడుపులో మంట చూడలేరు, ఆయన ఎదుగుతున్నారు, కడుపులో మంట చూడలేరు. నన్ను ఎవడో ఏదో అన్నాడు, వాడిని ఏం చేయాలి అక్కడి నుంచి ప్లానింగ్స్ రన్ అవుతుంటాయి. అంటే ఇది మానసికంగా వచ్చే ఎసిడి అన్నమాట. ఈ ఎసిడి ఏం చేస్తుందంటే టోటల్ బాడీ అంతా కొలాప్స్ చేసేస్తుంది. ఈ ఎసిడి కొంచెం తగ్గించుకోవడం కష్టం. ఇది వాళ్ళు నేను మానసికంగా మారుతాను, నా జీవితం ఆనందంగా ఉండాలని బలమైన నిర్ణయం తీసుకుంటేనే మనం ఏమైనా చేయగలం. లేదంటే ఈ ఎసిడి బ్రహ్మదేవుడు కూడా తగ్గించలేరు, ఏ డాక్టర్లు ఇలాంటి ఎసిడి తగ్గించలేరు. మనం సిద్ధపడాలి ఏదైనా సరే. ఇప్పుడున్న ఈ వైద్యంలో ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందంటే ఎటువంటి వ్యాధి అయినా సరే అతి ఈజీగా తగ్గించే వైద్యులు రెడీ అయ్యారు. కానీ మనం వైద్యం బ్లేమ్ చేస్తున్నాం, ఈ వైద్యం మంచిది కాదు, ఆ వైద్యం మంచిది, వాళ్ళు నన్ను దోచుకుంటున్నారు అనుకుంటున్నాం. కానీ ఏ వైద్యులు కూడా మన గంటల తరబడి కూర్చోబెట్టి మీరు మంచినీళ్ళు తాగండి, ప్రశాంతంగా భోంచేయండి ఎన్నిసార్లు చెప్తారు. అది మన కనీస బాధ్యత, అది మన ప్రాథమిక హక్కు. అది మనకి రోగం వచ్చిన తర్వాత ఆ రోగాన్ని క్యూర్ చేయడానికి మహానుభావులు బోర్డు మంది వైద్యులు ఉన్నారు. కానీ మనం ఏం చేస్తామంటే వైద్యం కూడా మిస్లీడ్ చేసేస్తున్నాం. వైద్యం తిట్టుకుంటున్నాం, హాస్పిటల్ తిట్టుకుంటున్నాం. దానివల్ల అంటే రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్తున్నాం, మందులు ఇస్తారు, తాత్కాలం తగ్గుతుంది. కానీ మూల కారణం మనం తీసుకోవట్లేదు, మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవట్లేదు. ఆ మెడిసిన్ వేసుకుంటున్నాం, చక్కగా కడుపులో మంట తగ్గుతుంది, మన్నాడు ఆకలి అయిపోయింది తింటున్నాం. ఆ మోషన్ అవ్వకుండా నీరు తాగకుండా ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతాం, వాకింగ్కి రన్నింగ్కి వెళ్ళిపోతాం. ఇలాగా అపసవ్యంలో మన శరీరాన్ని తప్పుదారి పట్టిస్తూ ఉండడం వల్ల అది ఏం చేస్తాం, అది అందరి మీద రుద్దుతాం అన్నమాట. అటు వైద్యుల మీద రుద్దుతాం. ఏదో హాస్పిటల్కి వెళ్ళినా ఏదో అనారోగ్యం వస్తుంది, ఏదో అయిపోతుంది. అక్కడి నుంచి వాళ్ళ మీద దండెత్తడాలు, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఇవి ఎక్కువైపోయి. అందులో వాళ్ళ ప్రశాంతం కూడా మనం తెలియకుండా భగ్నం చేస్తాం. నిజంగా చాలా మంచి వైద్యులు ఉన్నారు, ఈజీగా తగ్గించే వైద్యులు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పిన మాట వినాలి. మనం ముందు మార్చుకోగలిగితే కనుక ఎన్నో రెమెడీస్. ఏం లేదు, మీకు బాగా ఆకలిస్తున్నాడు, ప్రశాంతంగా పెదాలు మూసుకుని ముద్ద నోట్లో పెట్టి నవిలి తింటే కనుక 3 రోజులు సాధారణంగా ఉండి వేసి 3 రోజులు తగ్గిపోతుంది. ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి ఉన్నది 3 నెలల్లో గ్యారంటీగా తగ్గుతుందన్నమాట. మనం బాగుంది రాసి ఇవ్వచ్చు ఎవరికైనా, మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.